సార్ ఇన్నేళ్ల కెరియర్‌లో 'హరీష్ శంకర్' అంటే అగ్రెసివ్‌నెస్ అని చెప్తుంటారు గదా! అది పెరిగిందా? తగ్గిందా? కంట్రోల్ చేసుకున్నారా? అగ్రెసివ్‌నెస్ అనేది దాన్నేమంటారు? ఆహ్, సినిమా సరిగ్గా ఆడలేదు కాబట్టి డైలాగ్ గుర్తుండదు చాలా మందికి. బట్ 'మిస్టర్ బచ్చన్‌లో' ఉంటది చూసారా? సక్సెస్, ఫెయిల్యూర్స్ అనేవి ఇంటికొచ్చే చుట్టాలంటే వస్తుంటాయి, పోతుంటాయి. యాటిట్యూడ్ అనేది ఇంటి పేరు లాంటిది. అది పోయే వరకు అలాగే ఉంటది. నన్ను చాలామంది అడిగారు 'గబ్బర్ సింగ్' వచ్చాక యాటిట్యూడ్ వచ్చింది అని. ఎక్కడో చెప్పా నేను. యాటిట్యూడ్ ఉంది కాబట్టి 'గబ్బర్ సింగ్' వచ్చింది. యాటిట్యూడ్ అనే పదానికి మన కర్మ ఏంటంటే యాటిట్యూడ్ అనే పదానికి సరితూగే తెలుగు పదం లేదు. ఎప్పుడు యాటిట్యూడ్ అనేది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 90% యాటిట్యూడ్ అనేది యారగెన్స్‌లోకి వెళ్ళిపోద్ది. ఇప్పుడు ఆఫీస్ బాయ్ ఉంటాడు. నేను అడక్కముందే టక్కన నాకు ఏ టైం కావాలో చెప్పాడు. అతని యాటిట్యూడ్ నాకు నచ్చుద్ది అనొచ్చు. యాటిట్యూడ్ అంటే సంథింగ్ అలా ఆఫీస్ బాయ్‌కి యాటిట్యూడ్ ఏంటి అన్నట్టు అంటే ఇదే అదే సార్. అదే ఇది సోషల్ మీడియా చేసిన దుర్మార్గాల్లో యాటిట్యూడ్‌కి ఆపాదించింది ఇంకోటనమాట. సో, యాటిట్యూడ్ అనేది నా వ్యక్తిత్వం. నేను ముక్కుసూటిగా మాట్లాడతాను. నేను కాంప్రమైజ్ అయ్యే విషయాల్లో అవుతాము. అవ్వని విషయాల్లో అవ్వము. అసలు కాంప్రమైజ్ గురించి విషయం ఏంటి? అంటే ఎ ఎ అంటే చిన్నప్పటి నుంచి మా నాన్నగారు తెలుగు మాస్టర్ అవ్వడం వల్ల నేను చదివిన పుస్తకాలు అవ్వచ్చు, సాహిత్యం అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. చాలా మంది రైటర్ల ఇన్‌ఫ్లూయెన్స్ ఉంటది. ఇంగ్లీష్‌లో సామెత ఉంది. ఐ యామ్ సమ్ ఆఫ్ ఆల్ ఐ హావ్ మెట్ అని. సో, ఇప్పుడు అన్వర్ గూడా నా వ్యక్తిత్వాన్ని ఇన్‌ఫ్లూయెన్స్ చేసే అవకాశం ఉంటది. డెఫినిట్‌గా. అలాగే 'జీవి' గారి ఇన్‌ఫ్లూయెన్స్ ఉంటది నాకు. నేను కాలేజ్ స్టూడెంట్ ఉన్నప్పటి నుంచి 'జీవి' గారి ఇన్‌ఫ్లూయెన్స్ ఉంది నా మీద. ఇంత సినిమా లవర్ ఏంటి అసలు? అసలు నువ్వు నచ్చని సినిమాని కూడా ఈ ఎఫర్ట్ బావుంది. ఇందులో ఇది బావుంది. ఇంకా ఇలా చేసుంటే బావుండేది అంటాడు తప్ప ఇన్ని ఏళ్లలో ఒక పని కట్టుకొని వాళ్ళ మీద దుమ్మేయడం గాని, వాళ్ళ మీద చూడలేదు. అండ్ మార్కెట్ వెన్ పీపుల్ ఆర్ థ్రైవింగ్ టు రీడ్ గాసిప్స్, వెన్ పీపుల్ ఆర్ రెడీ టు ట్రోల్ పీపుల్, వెన్ పీపుల్ వాంట్ టు హావ్ ఫన్ ఆల్ ద టైమ్, స్టిల్ తన స్టాండర్డ్స్‌ని మెయింటైన్ చేయమని